ఆదం నియోజకవర్గ ప్రజలకు తెలుసు డబ్బులు వ్యామోహం ఉన్నటువంటి నాయకుడు ఎవరు, అసలు డబ్బులు అంటే తుచ్చగా భావించేటువంటి నాయకుడు ఎవరు అనేది ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు. దయచేసి సాయన నేను ఒక్కటే తెలియజేస్తున్నా, డబ్బు అనేటువంటి వ్యామోహంలో మేము లేము. మీరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆధారాలు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి. నా పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా. ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు వీరమైన కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడుస్తున్నారు. నిజాయితీగానే మేము ముందుకు పోతున్నాం. అలాగే ఇంకొక విషయం కూడా తెలియజేశాడు. ఎవరో మొన్న స్టేషన్ లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వెళితే డాక్యుమెంట్ రైటర్ ని పరామర్శించడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు పరామర్శించడానికి? నేను గతంలో కూడా మీడియాలో ఒక ఫోటో వస్తే చెప్పాను. నేను ఆ ఇష్యూకి పరామర్శించడానికి వెళ్ళారా, అక్కడ జరిగినటువంటి బాధితులకు అండగా నిలబడటానికి వెళ్ళారా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. సో ఊకే ప్రజలు నమ్ముతారు కదా అని చెప్పి ఏదో ఒక విషయాన్ని అలా వదిలేస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇకపోతే ఇంకొక విషయం, డిగ్నిఫైడ్ గా రాజకీయాలు చేయాలన్నాడు సాయన్న. డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన పార్టీ, డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి పార్టీలు. నేను సాయన ఒకటే అంటా ఉన్నా, 5 నెలల కింద 5 సంవత్సరాల కింద నాలాంటి బీసీ వ్యక్తి పోటీ చేస్తే, ఈ ఆదోనికి 3వ వ్యక్తిగా పోటీ చేస్తే, పోటీలో దిగితే మీరు ఏమేం ప్రచారం చేశారో నా గురించి మొత్తం తెలుసు. మీతో ఉన్నటువంటి కోటరీలతో ఏం ప్రచారం చేశారో నాకు మొత్తం ఇప్పటికే ఆధారాలతో సహా ఉన్నాయి. ఏ రకంగా ఫేస్బుక్ ని అస్సలు ఏ రకంగా నా మీద అసభ్య పదజాలానికి వాడడానికి వినియోగించుకున్నారో నాకు తెలుసు. మళ్ళీ అంతకుముందు గతంలో ఎప్పుడు లేని సాంప్రదాయాన్ని 2018లో 19లో ఎందుకు తెచ్చారు అంటే, నాలాంటి వాడు పోటీ చేయడం మీకు ఇష్టం లేదా? సో డిగ్నిఫైడ్ రాజకీయాల్లో అన్ని అనుభవించినా కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరిని గారనే సంబోధిస్తాం మేము. కానీ మీ నాయకులు సంస్కారం మరిచి ప్రతి వారానికి ఒక ప్రెస్ మీట్, మేము ఏవైనా కార్యక్రమాలు జనసేన జెండా పట్టుకొని చేస్తే వాడు వీడు. లాస్ట్ కి రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీ అధినేత ఇక్కడికి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణ చేస్తే, నువ్వు ఒక అమ్మకి అబ్బకు పుట్టినటువంటి అన్నటువంటి నాయకుడిని ఈ రోజు భుజాన్ని చేసుకొని తిరుగుతావా సాయనను? మీరు ఈ రోజు డిగ్నిఫైడ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా? డిగ్నిటీ అంటే పవన్ కళ్యాణ్ సార్ అంటే డిగ్నిటీ, జనసేన అంటే డిగ్నిటీ అంటే జనసేన. మేము ఇంతకంటే వాయిస్ లో మేము ఏం చెప్పలేము. ఇంకొక మాట అన్నారు, అదే డిగ్నిటీ గురించి సాయన గారికి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. మీనాక్షి నాయుడు అంటారు, స్వామి అంటారు, ప్రకాష్ జైన్ అంటారు, రాయచోట రామయ్య అంటారు, కమిషనర్ అంటారు, పిట్టా రమేష్ అంటారు, మల్లప్ప అంటారు. ఇది డిగ్నిటీనా? ఎప్పుడైనా కానీ రాజకీయంలో వాడేటప్పుడు చిన్న పెద్ద పదవికి రాజకీయానికి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా ఉన్ని గారు అని సంబోధించాలి సాయన్న. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఎందుకంటే మేమేమో మీ అబ్బాయిని ఒక్కసారి ప్రెస్ మీట్ లో మనోజ్ రెడ్డి గారు అన్నా కూడా ఇదే గతంలో మీ నాయకుల చేత నా మీద ప్రెస్ మీట్ పెట్టించారు. పెద్ద చిన్న లేదా మల్లప్ప నీకు, అరే మేము గారు అని సంబోధించామయ్యా అంటే కూడా ఏకవచనంతో మా నాయకులు పిలుస్తావా? మళ్ళీ మీరు చేస్తుండేది ఏం సాయన? ఎక్కడ డిగ్నిటీ ఇది? రాజకీయాల్లో మార్పు వచ్చింది, ఎస్ మార్పు వచ్చింది. ఒక కామన్ మ్యాన్ కూడా రాజకీయాలు చేసేటువంటి మార్పు వచ్చింది. ఈ రోజు నిజాలు చెబితే ప్రజలు ఆదరించే మార్పు వచ్చింది. ఎవరికి భయపడని మార్పు వచ్చింది ప్రజల్లో ఈరోజు. అది మీరు తెలుసుకోవాలి. ఆరోపణలు చేసే ముందు ఎవరి వ్యక్తిత్వం ఏమో కూడా తెలుసుకోవాలి. సరే, మీరు ఆరోపణలు ముందస్తుగా చేసేసి మమ్మల్ని నియంత్రించాలని చూస్తుండొచ్చు. మేము ప్రజల కోసమే పనిచేసేటువంటి వాళ్ళు. ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ప్రజలే దేవుళ్ళుగా భావించి ఇంకా మేము అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చేపడతామని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మా మీద నమ్మకం పెట్టినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకొక విషయం అన్నారు సాయన్న, డీషీల్డింగ్ విషయంలో 1,26,00,000 వచ్చాయి. సాయన్న మీదే కౌన్సిల్, మీ వాళ్ళే అక్కడ సభ్యులంతా వైసీపీ వాళ్ళే కౌన్సిలర్లు. ఒకసారి ఆ ఫిగర్ తెప్పించుకోండి.
డీసిల్టింగ్ ఎంత వచ్చింది, ఎమర్జెన్సీ కింద డీసిల్టింగ్ కోసం ఎంత శాంక్షన్ చేశారు మంత్రివర్యులు, అది ఎమ్మెల్యే గారు పోయి అడిగితే ఎంత ఇచ్చారు? 1,14,00,00,000 రూపాయలు ఇచ్చారు సార్. దాంట్లో మొన్న టెండర్ పిలిచినటువంటి వరకు జిఎస్టితో కలిపితే 45 లక్షల రూపాయలు మాత్రమే. ఇంకా దాదాపు 70 లక్షల రూపాయల వర్కులు ఇంకా పిలువబడలేదు. మీకు వర్క్ 15 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈరోజు మాజీ అయినారు. వర్క్ ఒక ఫార్మాట్ ఎలా ఉంటుందనేది తెలుసుకోండి సార్. మీరు టెండర్ మొన్న అయింది, ఒకసారి చూసుకోండి. మీ కౌన్సిలర్ గారు తెలుసుకోండి, అది షెఫీక్ అయింది, ఇంకా అగ్రిమెంట్ కాలే. కమిషనర్ జాగ్రత్త. ఏం సార్ రెడ్డి అన్న అధికారులు పట్టుకొని మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము, ఇది కాదు. నేనేమంటున్నానంటే ఎవరికి కూడా మీరు దయచేసి చెప్తున్నా, భయపడించడానికి ప్రయత్నించొద్దండి. నేను సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి నేను అనుకోండి మీకంటే రాజకీయాలు నాకు పదవులు లేకుండా పోయి ఉండొచ్చు, నాకు హోదాలు లేకుండా పోయి ఉండొచ్చు. మీకు వచ్చిన మొదటి రోజే కాంగ్రెస్ పార్టీలకు అట్లా వస్తే అట్లా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించుండొచ్చు, మీరు ఎమ్మెల్యే అయిపోయి ఉండొచ్చు. 25 ఏళ్లుగా సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ లో ఉండి చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజారాజ్యంలోకి వెళ్ళి, అలాగే చిరంజీవి గారు ఆ రోజు నాకు టికెట్ ఇవ్వకపోగా సామాజిక న్యాయం అని ఒక మైనారిటీకి ఇస్తే ఆయన వెంట నిలబడి కాంగ్రెస్ లో విలీనం చేస్తే కాంగ్రెస్ కు వెళ్ళి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత తెలుగుదేశం పార్టీతో మేము కొనసాగుతున్నామంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి, అలాగే జనసేన పార్టీకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీరు పోటీ చేయాలంటే వచ్చి 2019లో తెగింపుతో పోటీ చేసి, ఎన్ని కష్టాలున్న కుటుంబాన్ని పక్కన పెట్టి పోటీ చేసి, అదే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తను ఓడిపోయినా కూడా, తను 2 చోట్ల ఓడిపోయినా కూడా జనసేన పార్టీ జెండాని వదలకూడదని చెప్పి ఇంతమంది నాయకులు కార్యకర్తలు తయారు చేసి 2024లో కూడా నేను టికెట్ ఆస్పిరెంట్ గా ఉంటే నాకు టికెట్ రాకపోయినా పార్థసారథి గారి గెలుపు కోసం కృషి చేసి ఈ రోజు పార్థసారథి గారిని గెలిపించుకున్న రాజకీయం నాది అని తెలియజేస్తున్నా. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి ఓటమి వస్తే తట్టుకోలేరా? మీరు ఒక్కసారి ఓటమి వస్తే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతారే మీరు, మీ నాయకులు. ఇది ఎక్కడ రాజకీయం అన్నా నాకు అర్థం కాలే. సో అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా నేను తెలియజేస్తున్నా, షఫీ గారు కాంట్రాక్ట్ టెండర్ ఎప్పుడయింది మీ కౌన్సిల్ ద్వారానే తెలుసుకోవాలని సాయి ప్రసాద్ రెడ్డి గారికి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా. దయచేసి అన్న, ఎక్కడ కూడా మల్లప్ప తప్పు చేయడు. మల్లప్పకి ఇంకొకరి పట్ల సానుభూతి ఉంటది, మల్లప్పకి ఇంకొకరి పట్ల గౌరవమే ఉంటది, మల్లప్పకి ఇంకొకరి కష్టం పట్ల ఆవేదనే ఉంటది. మల్లప్ప శత్రువు ముఖంలో కూడా చిరునవ్వు చూడాలనుకునేటువంటి వాడు. ఇది గుర్తు పెట్టుకోండి సాయి ప్రసాద్ రెడ్డి అన్న. ఇంకా నా గురించి అక్కసు వెలుగొచ్చుతున్నటువంటి వాళ్ళకందరికీ నేను తెలియజేస్తున్నా, గుర్తు పెట్టుకోండి. నా క్యారెక్టర్, నేను చచ్చి కట్టె కాలేంత వరకు కూడా నా వ్యక్తిత్వం మారదు. డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తిని కాదు. ఈ రోజు గవర్నమెంట్ వచ్చి 6-7 నెలలైనా కూడా మా బతుకులు ఇప్పటికీ చిన్న భిన్నంగానే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాననేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా కొన్ని విషయాలు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న హైందవ శంకరరావు గురించి, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు. హైందవ శంకరరావు అనేటువంటి సభ మహాసభ, నిన్న మొన్న చాలా మంది దాని గురించి మాట్లాడారు.